శ్రీశైలం పర్యవేక్షకుడు అయ్యన్న సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ చేస్తూ ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలంలో అన్యమతస్థులు సంచారంపై ఈవో శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విధుల పట్ల అయ్యన్న అలసత్వం వహించారని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా శ్రీశైలం టోల్ గేట్ దాటుకుని అన్యమతస్థులు సంచరించిన వీడియోలు స్థానికంగా హల్చల్ చేశాయి. శ్రీశైలం పర్యవేక్షకుడు అయ్యన్న సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ చేస్తూ ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలంలో అన్యమతస్థులు సంచారంపై ఈవో శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విధుల పట్ల అయ్యన్న అలసత్వం వహించారని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా శ్రీశైలం టోల్ గేట్ దాటుకుని అన్యమతస్థులు సంచరించిన వీడియోలు స్థానికంగా హల్చల్ చేశాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో అన్యమతస్థులు ప్రవేశించడం అనే విషయం ప్రస్తుతం ఆలస్యంగా వెలుగుతుందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో ఈ వీడియోలకు సంబంధించి ప్రస్తుతం అటు వైరల్ గా మారిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఆలయ అధికారులు స్పందించిన నేపథ్యంలో అటు ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్న అయ్యన్న పైన దేవస్థానం ఈవో శ్రీనివాసరావు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ఘటనకి సంబంధించి బాధ్యతని చేస్తూ అటు అయ్యన్నకి సంబంధించి ఈ ఆలయ ఈవో సస్పెన్షన్ వేటు కూడా వేయడం జరిగింది. సిఎస్ఓగా ఉద్యోగ బాధ్యతల పట్ల అయ్యన్న నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఈ మేరకు ఈవో ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సుమారు 10 రోజుల క్రితం ఇతర మతాలకు చెందిన కొందరు వ్యక్తులు ఆలయ సందర్శన కోసము శ్రీశైలం దేవాలయంలోకి రావడం జరిగింది. ఆ సమయంలో అన్య మతానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నట్లు కూడా క్యూ లైన్ వద్ద భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో సిబ్బంది వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించేసిన పరిస్థితి ఉంది. ఈ ఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఇతర మతస్థులు శ్రీశైలంలో తిరగటం, అదేవిధంగా దేవస్థానంలోకి ప్రవేశించడం కొంత కలకలం సృష్టించారన్న ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలకు సంబంధించి అటు భద్రతాపరమైన అంశాలపైన సిఎస్ఓ అయ్యన్న నిర్లక్ష్యంగా ఉన్నారనే నేపథ్యంలో దీనికి సంబంధించి ఈవో అయ్యన్న పైన చర్యలు సస్పెన్షన్ అయితే వేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి అటు సస్పెండ్ చేయడంతో పాటు ఈ ఘటన పైన తదుపరి విచారణకు జరిపే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి అసలు అన్యమతస్థులకు సంబంధించి ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళందరికి వారే రావడం జరిగిందా, లేదు ఎవరన్నా కుట్రపూరితకు సంబంధించిన కుట్ర కోణం ఏమన్నా దాగుందా, ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి దర్యాప్తు చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అటు సిఎస్ఓ కూడా అయ్యన్న సస్పెన్షన్ వేటుపడింది. అయితే ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఇతర ఉద్యోగుల పైన ఏమైనా వేటుపడే అవకాశం ఉందా అనేది దర్యాప్తులో కొంత తెలియ అవకాశం కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఇటు హిందూ దేవాలయాల్లో తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాం. అటు తిరుమలలో గతంలో కూడా అన్యమతస్థులు బైబిల్కి సంబంధించి పైకి రావడం, అదేవిధంగా ప్రస్తుతం శ్రీశైలంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకోవడం హిందూ పరిరక్షణకి సంబంధించి ఖచ్చితంగా కాపాడాలంటూ కూడా ఇటు హిందుత్వవాదులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో స్క్రూటింగ్ గానీ చెకింగ్ గానీ ఉండాలి. అయితే దీనికి సంబంధించి సామాన్యుల్ని పూర్తి స్థాయిలో చెక్ చేస్తున్న హిందువులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చెక్ చేస్తున్న నేపథ్యంలో ఇలా అన్యమతస్థులు పైకి వచ్చేస్తున్నారంటే ఏ రకమైన సెక్యూరిటీ ఏర్పాట్లు ఉన్నాయి, ఎందుకు ఈ సెక్యూరిటీ వైఫల్యం జరుగుతుందనే అంశాలపైన ప్రస్తుతము హిందూకు సంబంధించిన హిందుత్వవాదులందరూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్త చర్యలు చేపట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అలాగే మరి అయ్యన్న దీనిపై ఏమైనా వివరణ ఇచ్చే ఛాన్స్ ఉందా? అయితే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి అటు ఆలయ ఈవో దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తుకి సంబంధించి కూడా విచారణ చేసేందుకు కూడా దీనికి సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ పూర్తయిన తర్వాత అసలు ఈ ఘటనకి సంబంధించిన బాధ్యులు ఎవరు, వాళ్ళందరికీ వారే ఆలయాల్లో ప్రవేశించారా, లేదు విచారణ పూర్తయిన తర్వాత పూర్తి రాజులుగా ఆయన్ని సస్పెండ్ చేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.